గార్లదిన్న మండల కేంద్రం గార్లదిన్నలో ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలోనే త్రాగునీటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యం ఇది. సో గత వారం 10 రోజుల నుంచి వాటర్ రాక, నీళ్లు రాక, తాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. గతంలో పంచాయతీ అధికారులు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకుండా తాగునీరు సమస్య పరిష్కరించడం లేదు. ఇంటికి గుత్తలు కట్టించుకుంటున్నారు, అదేవిధంగా మిగతా ట్యాక్స్లన్నీ కట్టించుకుంటారు, కానీ త్రాగునీరు సమస్య మాత్రం పరిష్కరించడంలో స్థానిక అధికారులు, ఎంపీడీఓ కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సమస్య ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి ప్రజలతోనే మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎప్పటి నుంచి మీకు నీళ్లు రావట్లేదు? 20 రోజుల నుంచి నీళ్లు రావడం లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు అసలు పట్టించుకోవడం లేదు. పంచాయతీ వాళ్ళకి చెప్పినా, అందుకే ఎంఆర్ఓ మేడం దగ్గరికి వచ్చినాము అడిగేకి. గార్లదిన్న గ్రామంలో వినాయక నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏరియా కల్లా నీళ్లు రావడం లేదు. 10-15 రోజుల దాకా అడుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే మానవుడు ఎవరు లేరు. గార్లదిన్న పంచాయతీ ఆఫీస్ కాడికి పోతే ఇప్పుడే వస్తాయి, రేపు వస్తాయని చెప్తారు, కానీ సెక్రటరీ కానీ మండల కన్వీనర్ కానీ ఎవరే కానీ పట్టించుకునే మానవులు లేరు. ఊరిని ఇంటింటికి కొలాయి నీళ్ళు అని చెప్తున్నారే కానీ ఇదంతా ఊరినే చెప్పిన మాటలే కానీ ఒక సుక్క నీళ్ళు రావడం లేదు. కొలాయిలు కూడా నీళ్లు గేట్ వాళ్ళు వేసినా, ఆడేసినా, ఈడేసినా తిప్పుతామని ఇంటింటి కాడికి తిరుగుతున్నా కానీ ఒక సుక్క రావడం లేదు. ఇది ఊరిని పట్టించుకోలేదు. గుత్తలు, కొలాయిల బిల్లు అన్ని ఖచ్చితంగా ఇంటికి కాడికి వచ్చి వసూలు చేస్తున్నారు, కానీ నీళ్ళైతే ఒక సుక్క రావడం లేదు. ఇది చాలా దారుణంగా ఉంది కథ. ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వస్తువులు కానీ ఆడిపోతుంది, ఈడిపోతుంది, దేనికొని ఇంటికి పోయి ఆ ఏసీలో కూర్చుంటుంది, కానీ ఒక సుక్క అయితే నీళ్ళు రావడం లేదు. ఇది ఇంటింటికి కొలాయి ఇస్తున్నామని చెప్తున్నారే కానీ ఒక చుక్క వచ్చింది లేదు. ఇది చాలా పట్టించుకుంటే చాలా బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. మోటార్ ద్వారా నీళ్లు పంపించగలరు సార్. అందులో రాకపోతే కూడా మోటార్ కాలిపోయింది కూడా ప్రభుత్వంలో తోలియాలని మేము అడుగుతున్నాం సార్. మాకు నీళ్ళకే చాలా ప్రాబ్లం అయింది. నేను ఎంపీడీఓతోను, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళతో మాట్లాడి ప్రస్తుతం మీరు చెప్పినట్టుగానే వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు, అంటే జీతాలు అందలేదు. ఒక్కొక్క వాళ్ళ ముందుంటే ఏమైనా మీరు అందరికీ అవసరం కావాలి, ఆ అవసరానికి నేను ఆల్టర్నేటివ్గా వేరే అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి వీడియో చెప్తే మాట్లాడాలి. ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కూడా మాట్లాడి దానికి ఆల్టర్నేటివ్గా ట్యాంకర్లు, తర్వాత వేరే పైప్ ద్వారా ఎవరో చేయాలి, వెంటనే చేయండి. మీరు అది చాలా అవసరం. తీసుకొని కొలాయి ఇవ్వాలి కదా, కనెక్షన్ ఇవ్వాలి కదా. రాత్రి 9 గంటల కాడ కనెక్షన్ ఇచ్చి ఇంటిలో పైపులో కనెక్షన్ ఇచ్చినారు సార్. నేను ఎన్ని బిచ్చి చూపించమంటావా? ఇప్పుడు అవి ఇంటిలో పైపులు కనెక్షన్ ఇచ్చినారు. వాళ్ళ రూల్స్ ప్రకారం ఎంత పైపు ఇస్తారు సార్? ఎంత పైప్ కనెక్షన్ ఇచ్చేది? వాళ్ళ రూల్స్ ప్రకారం కనెక్షన్ ఇవ్వాలి కదా. రాజకీయంలో పోతే రాజకీయం కొన్ని పైప్ ఇస్తావు, రికమెండేషన్ పోతే రికమెండేషన్కి ఒక పైప్ వేస్తావు సార్. నువ్వు అట్లయితే ఎట్లా కరెక్ట్ సార్? అది ఇప్పుడు వెళ్ళేపిస్తావు సార్ పైప్? అందరికీ ఒక పైపే పెట్టాలి కదా సార్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. రాత్రి 9 గంటల కనెక్షన్ ఇస్తారు సార్. పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి వచ్చేకి, పర్మిషన్ ఉంటుంది. రాత్రి 9 గంటల కనెక్షన్ ఇస్తారా? ఇంటింటిలో పైపులు వేసినారు సార్ వాళ్ళకు రాజకీయంలో రికమెండేషన్ ద్వారా. ప్రజెంట్ అయితే వారు పని జరుగుతుంది అక్కడ. మెయిన్ అక్కడ పని జరిగిన వెంటనే అక్కడ ఉదయం ఒక మధ్యాహ్నం వరకు ఒక లైను, మధ్యాహ్నం నుంచి మీ లైను, అంటే వాళ్ళు రిజాల్వ్ అయ్యేంత వరకు, అంటే వాళ్ళు వచ్చి నీళ్లు వదిలేంత వరకు టెంపరీ రిలీఫ్ కింద అది చేసినాం. అట్ ద సేమ్ టైం మేము కూడా ఏం చేస్తున్నామంటే మొన్న ట్యాంకర్లతో అయితే ఒక 2 ట్యాంకర్లు తోలిచ్చినాం. అయితే మధ్యలో వాళ్ళ మోటార్ కూడా కాలిపోవడం వల్ల నిన్నటి నుంచి ట్యాంకర్లు రావడంలే. అది రిజాల్వ్ చేసాక ఇప్పుడు మనము ఇది చేస్తున్నాం, గేట్ వాళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం లోపల మీకైతే నీళ్ళు. పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల అంటే ఇంతకు ముందు ఏం జరిగినాయో దానికి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము చూసేసుకొని ఎక్కడెక్కడ మనము డబ్బులు కొడతాం అన్ని క్లియర్ చేసేస్తాం, చేయించేస్తాం.